వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. 95 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. మీడియా ఎల్లప్పుడూ నిజం వైపు, ప్రజల వైపు ఉండాలని వెల్లడి. మందమర్రి పట్టణం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ముద్దాయిపేటలో అయోధ్య రాముని అక్షంతల ఊరేగింపు. గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతల పంపిణీ. డీటెయిల్స్ చూసే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరం అనితా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అవి పూర్తిగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మంది అప్లికేషన్స్ వచ్చాయని అన్నారు. వాటిని కంప్యూటరైజ్డ్ చేసి త్వరలోనే అర్హులైన అందరికీ కూడా ఈ 6 గ్యారంటీలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మమ్మల్ని అందరినీ, మా ఇద్దరిని మీరందరూ ఎంతో ప్రేమ ఆదరణతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు సార్ తరఫున, నా తరఫున మేమిద్దరం కూడా ఈ 2 నియోజకవర్గాలు మీ అందరికీ కూడా మీరు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేగా మీకు నీతి నిజాయితీతో మేము మీకు సేవ చేస్తాం వచ్చే 5 ఏళ్ళని కూడా సభాముఖంగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. భయపడనక్కర్లేదు. పోలీస్ విభాగం కానీ, మరి రెవెన్యూ కానీ, ఇంకా ఏ అధికారులైనా సరే, ఏ భూములు కబ్జా కావు, ఎవరి మీద తప్పుడు కేసులు కావు, ఎవరికి అర్హులో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఏ స్కీమ్లు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి. అర్హులందరికీ కూడా ఇప్పించే బాధ్యత నాది మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చే 5 సంవత్సరాలు మీరందరూ సుఖశాంతితో ఉండాలని నేను అమ్మవారిని కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ కలిసినందుకు నాకు ఈ అవకాశం ఇప్పించిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం సందర్భంగా 95 న్యూస్ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. 95 న్యూస్ వనపర్తి జిల్లా శృంగర్ సూర్యవంశం విష్ణు ఆధ్వర్యంలోని జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మీడియా ఎల్లప్పుడూ నిజం వైపు, ప్రజల వైపు ఉండాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో 95 న్యూస్ వనపర్తి జిల్లా రిపోర్టర్స్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న పట్టుకపోయింది, నిన్న ఇచ్చిరు కలెక్షన్ చేసుకొని మళ్ళీ తీసుకోండి.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో సింగరేణి జనరల్ మేనేజర్ మనోహర్, ఎస్వోటు జిఎం రాజేశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంత ఆచార్యులు ఆధ్వర్యంలోని దేవతామూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొబ్బరికాయతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా దక్షిణ ఉంటే ఒక రూపాయి కానీ పట్టుకోండి చేతిలో. ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలంలోని ముద్దాయిపేట గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం నుండి అయోధ్య రాముని అక్షంతలను అయోధ్య కరసేవకుడు పెద్ద గొల్ల విజయ్ కుమార్, రాముని భక్తులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు పి కమల్ రెడ్డి, మాచర్ల విజయ్ కుమార్, పెద్దలు ఎం రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, పెద్దగొల్ల దత్తాత్రేయ, సాలే శేఖర్ మరియు గ్రామ ప్రజలు మరియు భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ అక్షంతలను ఊరేగింపు చేస్తూ ఇంటింటికి పంచడం జరిగింది. అలాగే వచ్చే నెల 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరామునికి అక్షంతలు వేస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా అక్షంతలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని హిందూ భక్తులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని వింటర్ ఉత్సవ్ మేళా ఎగ్జిబిషన్ లో ప్రజలను అలరించేందుకు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో రఫీక్ భాయ్ మరోసారి ఏర్పాటు చేశారు. ఇందులో 180 డిగ్రీ మైరెన్ వ్యూ, ఫిష్ వాటర్ టన్నెల్ మరియు ఫిష్ వాటర్ టన్నెల్ తో పాటుగా 100 అడుగుల అక్వేరియంలు ఉన్నాయి. ఇప్పుడు మీరు దుబాయ్, సింగపూర్ లేదా మలేషియా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఈ జాతర నిర్వహించారు. ये विंटर उत्सव मेला 2024 है। जिमखाना ग्राउंड सिकंदराबाद के अंदर जो एग्जीबिशन यहाँ पर ऑर्गेनाइज़ किया, यहाँ पर बड़े बड़े टर्नल लगाया गया है और देखने का मज़ा ही और कुछ और है। यहाँ पर स्पेशल ये फ़िश, लाइव फ़िश का एक्वेरियम्स टर्नल के लिए एग्जीबिशन लगाया गया है और उसके साथ झूले भी है, राइड्स है अच्छे से बहुत सारे, और खाने पीने। और यहाँ भी झूले वूले सस्ते 150 रुपया, 60 रुपया, 100 रुपया के अंदर ही आपको मिलेंगे राइड्स। बहुत रिजनेबल कम रेट है यहाँ पर। हम पब्लिक से सिर्फ सेवा करने बैठे हुए हैं यहाँ पर, इसलिए कि हमारा बहुत कम। मतलब फीस देखने के लिए उसके टिकट अलग नहीं है? नहीं 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 नहीं, फिश एक्वेरियम टर्नल का कोई नहीं है। एग्जीबिशन का टिकट लेके आ गए तो ये टर्नल आपको फ्री मिलता है। टाइमिंग क्या रहेगी साहब आपकी? अब इसकी टाइमिंग रोज़ाना 2 बजे से लेके शाम के 10 बजे तक। अब ये अभी चलेंगे हैं, फरवरी तक चलाएंगे इसको, समझे। और टनल बहुत ब्यूटीफुल है, आप ज़रूर आइए। और खाने पीने के स्टॉल्स भी है और इसके अंदर शॉपिंग करने के लिए भी इसके अंदर स्टॉल्स है। आप ज़रूर तशरीफ़ लाइए। आप सबको हैप्पी संक्रांति, मंगल। और जिमखाना ग्राउंड सिकंदराबाद परेड ग्राउंड के बिल्कुल सामने। और आप आने के लिए बड़े मेट्रो से भी आ सकते हैं आप। और कार पार्किंग के लिए भी जगह फुल है यहाँ पर, एकदम स्कूटर के लिए है। और तकलीफ़ उठा के ज़्यादा दूर भागने की ज़रूरत नहीं है, सीधा टिकट लो, अंदर फ़िश टर्नल देख लो, निकल जाओ बस। एक तो क्या उतनी दूर दूर भाग के परेशान होने की ज़रूरत नहीं है, पार्किंग के लिए, ये करने के लिए, वो करने के लिए। बस गेट के सामने पार्किंग है, आप आराम से 2 घंटे में एंजॉय करके अपने बच्चों को सेफ़ और बिल्कुल डस्ट से बचा के पूरे एग्जीबिशन के अंदर
कारपेट है ना, एग्जीबिशन के अंदर कारपेट बिछा गया है, पूरा पूरा ब्लू कलर का कारपेट है, इससे मट्टी धूल लेंगे, ये डस्ट फ्री एग्जीबिशन है। यस, थैंक यू। హిందూ మత విశ్వాసాలకు ప్రతీకగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ఘనంగా జరుపుకునే సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను పిడికలు, కట్టెలు, పాత వస్తువులు భోగి మంటల్లో వేసి వేకువజామున చిన్నారులకు భోగి పళ్ళు పోసి స్నానాలు చేపిస్తారు. భోగి రోజు సాయంకాలం బొమ్మలు కొలువులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హిందూ మత విశ్వాసాల పండుగ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి భోగి భాగ్యాల పండుగ ఈ భోగి పండుగ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాళ్లపేట గ్రామంలోని మాల మహానాడు యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా లక్షిటిపేట సిఐ కృష్ణ పాల్గొని మొదటి బహుమతి పేరం అనుష, రెండవ బహుమతి బొల్లం రాజేశ్వరి విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని దండేపల్లి ఇన్ఛార్జి ఎస్ఐ సర్కార్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, నాయకులు కంది సతీష్, మాడ దయాకర్, దారా శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గుమ్మడి రవి, ఉపాధ్యక్షులు నల్ల నవీన్, యూత్ సభ్యులు గుమ్మడి కిరణ్, దీపక్, రాజేందర్, మున్ని, శేఖర్, రాకేష్, రవి, స్వామి, సాగర్, చందు, ప్రదీప్, రఘు గ్రామస్తులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ధారా రమేష్ రాజు, వినోద, సంపూర్ణ, హైదర్ ఖాన్, దారా శ్రీనివాసులు వ్యవహరించారు. ఎందుకంటే మీరు ముందుగా ఇంతమంది గ్రామాల్లో ఉండగా ఈరోజు తాళ్లపేటలో జరిగింది. నాకు నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాడు, రండి సార్ ఒక్కసారి ఇస్తారని కిరణ్ కుమార్ గారు. నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఏ కార్యక్రమం అయినా మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మీ రాత్రి పండుగ అయినా ఏ ఫెస్టివల్ అయినా మీతో కలిపి చేసుకోవాలని ఉంటుంది. మాకు కూడా మేము ఇంతకుముందు రాత్రి పండుగ కూడా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి రాఖీలు వాళ్ళకు సోదరు మన పిల్లలతో రాఖీలు కట్టుకుంటూ వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, దసరా పండుగ సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ప్రతి పండుగలో కూడా మేము మీతో ఉంటాము. అలాగే మా డిపార్ట్మెంట్ నుండి ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాము. అలాగే మీరు ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా మా డిపార్ట్మెంట్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడు ఏ కార్యక్రమం మీరు క్రీడా పోటీలు పెట్టినా ఏదైనా మీరు ఏం చేసినా ముందుగా మీ యూత్ సభ్యులకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. మీకు మా హెల్ప్ కూడా ఉంటుంది. అలాగే ఈ క్రీడా పోటీలు అనేది ఇంతకుముందు మన ఈ ఉపాధ్యాయులు చెప్పినట్టు అదొక ఎక్సర్సైజ్. మనకి ప్రతిరోజు మీకు ఒక ఎక్సర్సైజ్ మీరందరూ ఈ పిల్లలకు నేర్పించాలి. నేను నా పిల్లలకు నేర్పిస్తున్నాను, నాకు నా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం వల్ల ఇటువంటి అంతరించిపోతున్నాయి. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఇటువంటి కార్యక్రమం పిల్లలకు నేర్పించాలి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు చాలామంది పిల్లలు మర్చిపోతుంటారు. దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు మనకి సిమెంట్ లేవు, అప్పుడు చేస్తే ఎండాలకడం అవన్నీ ప్రతి ఒక్క పనికి మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక ఆరోగ్యకరమైన నియమం ఉంటుంది. అందులో ఎండాలకడం కానీ ఏది పని చేసినా దానికి ఉంటుంది. మీకు ఇంతకుముందు సార్ చెప్పిన ప్రతి దానికి ఒక ఉంటుంది. మనము గురి చేసినప్పుడు ఇంకా చాలా పెండాలు బ్యాక్టీరియా ఎటువంటి హానికరంగా ఎటువంటి ప్రతి దానికి ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు నేర్పించండి. ఇటువంటి కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరు ఇంకా మిగతా మహిళా సోదరులు కూడా పాల్గొని కోరుకున్నాము. మళ్ళీ మా డిపార్ట్మెంటు మీకు మీ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా తెలియాల్సింది ఏంటంటే 24/7 ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఎప్పుడు ఏ ఆపదైనా మీ మహిళా సోదరులైనా ఎవరైనా
సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో హత్నూర మండలం దౌలతాబాద్ గ్రామంలో నిర్వహించిన ఆల్ ఫతేహ్ సూపర్ 6 క్రికెట్ పోటీలలో పలు జట్లు పాల్గొన్నాయి. చివరికి దౌలతాబాద్కు చెందినటువంటి ఆల్ ఫతేహ్ జూనియర్ మరియు రాజన్న సైన్యం ఫైనల్ మ్యాచ్లో పోటీ పడగా రాజన్న సైన్యం మొదటి స్థానంలో నిలవగా ఆల్ ఫతేహ్ జూనియర్ రన్నర్గా రెండవ స్థానంలో నిలిచింది. ఈ పోటీలను టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, స్థానిక సర్పంచి కొన్యాల వెంకటేశం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లోని ఎండి అలీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ ఆల్ ఫతేహ్ కెప్టెన్ అహ్మద్ ఖాన్, సోహెల్, నిర్వాహకులు రఫీక్, రిజ్వాన్, రజీ తదితరులు పాల్గొన్నారు. हेलो, हाँ बोल. स्कूल ग्राउंड में चकड़ी जाना करा భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని ఇంటింటికి అయోధ్య తలంబరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. చిందిర్యాల గ్రామంలోని కొలువై ఉన్న దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన తలంబరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా నూతనంగా తయారు చేసిన సీతారాముల వాహనంలోని తలంబరాలకు ఆలయ వ్యవస్థాపకులు అమ్మా నాగనారాయణ, కమిటీ అధ్యక్షులు కాజా సంధ్యా శ్రీనివాస్ దంపతులు గార్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ పట్టణంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. 95 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. మీడియా ఎల్లప్పుడూ నిజం వైపు, ప్రజల వైపు ఉండాలని వెల్లడి. మందమర్రి పట్టణం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. ముద్దాయిపేటలో అయోధ్య రాముని అక్షంతలు ఊరేగింపు. గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతల పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.